క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి చాలా రకాల యాప్స్లో ఆప్షన్ అయితే ఉంది, కానీ మనకి కన్వీనియంట్ ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది, 3% నుంచి ఆల్మోస్ట్ 5% వరకు. కానీ ఇప్పటి నుంచి చెప్పబోయే ప్రాసెస్లో మీకు కన్వీనియంట్ ఫీజు మీద మీకు 50% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమైనింగ్ 50% మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండానే క్రెడిట్ కార్డులో ఉన్న మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ వీడియో అనేది ఫుల్గా చూడండి, ఎందుకంటే మీకు ఇప్పుడు కాకపోయినా మీకు అవసరమైనప్పుడు ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయొచ్చు కాబట్టి. సో ఎండింగ్ చూడండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డులో ఉన్న మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు యూజ్ అయ్యే యాప్ వచ్చి హౌసింగ్. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాన్ని అయితే ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మనకి సెకండ్ ఆప్షన్ పే ఆన్ క్రెడిట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత హౌసింగ్ యాప్ రెంట్ పేమెంట్ సంబంధించిన కేటగిరీస్ వస్తాయి. దాంట్లో మనకు కావాల్సింది హౌసింగ్ యాప్ ఎడ్యుకేషన్ ఫీజు సంబంధించింది. కింద మనం చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఫీజు అనే ఒక ఆప్షన్ అయితే ఉంది, ఫ్లాట్ 20% ఆఫ్ అని. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత మీకు అమౌంట్ అడుగుతారు. మీరు ఎంతైతే అమౌంట్ క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంత ఎంటర్ చేయండి. మినిమం 1000 రూపీస్ స్టార్ట్ అవుతుంది, ఎంతైనా సరే ఎంటర్ చేసుకోవచ్చు. సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ కానీ యూపీఐ ఐడి కానీ అడుగుతుంది. సో ఎవరిదైతే క్రెడిట్ కార్డు ఉందో వాళ్ళది కాకుండా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ది బ్యాంక్ డీటెయిల్స్ కానీ యూపీఐ ఐడి కానీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేసుకోండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. సో మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. రిక్వెస్ట్ ఓటీపీ మీరు క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు నేమ్ అయితే అడుగుతారు. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన కోడ్ వచ్చి DEAL21. సో పక్కన స్క్రీన్ మీద చూడండి, డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను. DEAL21 అనే ప్రోమో కోడ్ ఎంటర్ చేసి పక్కన అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇన్స్టెంట్గా మీకు కన్వీనియంట్ ఫీజు మీద 50% డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. సో DEAL21. సో ఆ తర్వాత మీరు కింద బాటంలో పే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పేజ్లో ఈ విధంగా పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారు. నెంబర్ మాత్రమే, ఎటువంటి ఫోటో అవసరం లేదు. నెంబర్ ఎంటర్ చేసుకుని వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. టోటల్ పే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. మీ పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, మీ క్రెడిట్ కార్డ్ సంబంధించింది. సో అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఓటీపీ, సో మీరు పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు ట్రాన్సాక్షన్ స్టాటస్ అని ఈ విధంగా చూపిస్తారు. అక్కడ పేమెంట్ రిసీవ్డ్ బై హౌసింగ్ అని ఉంటుంది. కింద మీకు ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ అని చెప్పి టైం అండ్ డేట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇదేంటంటే మీకు అమౌంట్ అనేది కొన్నిసార్లు 1 డేలోనే మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది, కొన్నిసార్లు 2 డేస్ పట్టచ్చు, 3 డేస్ పట్టచ్చు. ఇవన్నీ కూడా మీ యొక్క బ్యాంక్ వర్కింగ్ బట్టి, మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ బట్టి, అండ్ కొన్నిసార్లు మనకి ఏమైనా హాలిడేస్ ఉన్నా కూడా టైం పడుతుంది. ఇన్కేస్ మీరు ఫ్రైడే రోజు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే సాటర్డే సండే బ్యాంక్ హాలిడే ఉంటే కనుక మీకు మండే కానీ ట్యూస్డే కానీ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఇలా కూడా అవుతుంటాయి. ఏమైనా పబ్లిక్ హాలిడేస్ ఉన్నా సో లేదు మీకు బ్యాంక్ బట్టి కూడా కొన్నిసార్లు 1 డేలోనే అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. అమౌంట్ అనేది కొన్నిసార్లు 2 డేస్ 3 డేస్ కూడా పడుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుగానే చెప్తున్నాను. సో అండ్ ఎవరైతే ఈ ప్రాసెస్ ట్రై చేస్తున్నారో ఈ కోడ్ అనేది ఒకసారి మాత్రమే ఫస్ట్ టైం యూజర్ వర్క్ అవుతుంది, కొత్త వాళ్ళకి సెకండ్ టైం అనేది వర్క్ అవ్వదు, DEAL21 అనేది. సో మీరు అయిపోయిన తర్వాత కింద మీకు క్యాష్ బ్యాక్ కార్డ్ అని అయితే వస్తుంది, చూసుకోండి. ఏంటంటే మీకు కన్వీనియంట్ ఫీజు మీద 50% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ 50% మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని కదా, అక్కడ మీకు క్యాష్ బ్యాక్ కార్డ్ అనేది మెన్షన్ చేస్తారు. దాంట్లోకి వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకోండి, మీకు రిమైనింగ్ 50% మీకు డిస్కౌంట్ ఏదైతే ఉందో క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది రిమైనింగ్. సో ఆ క్యాష్ బ్యాక్ మీకు ఈ యాప్లోనే యాడ్ అయిపోతుందా, నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకలా ఉండవు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అయిపోయిన తర్వాత అక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే సో ఈ మై ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి మీ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో అది ప్రాసెసింగ్లో ఉందా, పెండింగ్లో ఉందా, కన్ఫర్మ్ అయిందా, అవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో అవన్నీ చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు హౌసింగ్ యాప్ ద్వారా. సో ఈజీగానే ఉంది. మీరు ఇప్పుడు కాకపోయినా మీకు అవసరమైనప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి సో సేవ్ చేసుకుని పెట్టుకోండి, తర్వాత అయితే ట్రై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.